ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలను. లేని పక్షంలో పోలీసు వారు మీపై బాష్పవాయువు ప్రయోగించారు. మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఈ వార్నింగ్ ప్లాన్ చదువుకోండి. सावकाश हवादारी से भाई को सही फेंकने की जगह 5 गज भाई डिटेल 1 by 1 5 देने को दौड़ के चल। नंबर 1 लाइन सेक्शन राइट नंबर 1 मिनट। ఓ ప్రజలారా, మీరు ఇక్కడ చట్ట వ్యతిరేకంగా గుమిగూడి ఉన్నారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలను. లేనిచో పోలీసు వారు మీపై లాఠీ చార్జ్ చేయదురు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఈ వార్నింగ్ ప్లగ్ చదువుకోండి.
ఆత్మకూరు పట్టణంలో ఈ మాక్ డ్రిల్ ఒకటి నిర్వహించాం. ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మీ ద్వారా ఈ ప్రజాశాంతికి భంగం కలిగించి చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా చర్యలు తీసుకొని పోలీసు హెచ్చరికలు కూడా లెక్క చేయకుండా వాళ్ళు ప్రవర్తిస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం చట్ట పరిధిలో. కాబట్టి ఈ విధంగా మీ ద్వారా ప్రజల్ని హెచ్చరిస్తూ వారికి అవేర్నెస్ కలిగించే విధంగా భాగంగా ఈరోజు ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేశాం. రేపు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కూడా ఎవరైనా కూడా ఈ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించినా లేదా ఫైర్ క్రాకర్స్ వేసి ఫైర్ క్రాకర్స్ ఉపయోగించి ప్రజాశాంతికి భంగం కలిగే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కూడా వాళ్ళ మీద చట్ట పరిధిలో కఠినమైన చర్య తీసుకుంటాం. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా ఎలాంటి చర్యలకి గొడవలకి ముందుకు రాకుండా ఎవరిళ్లలో వాళ్ళు ఈ యొక్క ఎన్నికల రిజల్ట్స్ చూసుకొని చూడాల్సిందిగా కోరుకున్నాం. అలాగే మన కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా ఎవరికి అనుమతులు లేవు. ఎవరైతే ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఏజెంట్ ఐడెంటిటీ కార్డు తీసుకుంటారో వారిని మాత్రమే అలౌ చేస్తాం. మిగతా వాళ్ళకి ఎవరికి అనుమతులు లేవు. ఎవరైనా నంద్యాల చుట్టుపక్కల తిరుగుతున్నా కూడా వారి మీద కూడా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రజలు కూడా ఎన్నికల కౌంటింగ్ సెంటర్కి రాకూడదని నేను మీ ద్వారా మనవి చేస్తున్నాం. వస్తే వారి మీద చర్యలు తీసుకుంటాం. అలాగే మండల కేంద్రాల్లో కానీ పట్టణాల్లో కానీ ఆత్మకూరు, నందికొట్టు చుట్టుపక్కల ఎక్కడైనా కూడా గుంపుగా ఏర్పడి ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా ఏదైనా గొడవకి సిద్ధంగా ఉంటే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. మన నంద్యాల జిల్లాలో కానీ మా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో అన్ని పికెట్లు వేసాం. ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్ పెట్రోలింగ్ పెట్టాం, మొబైల్ పార్టీలు పెట్టాం. అలాగే క్యూఆర్టీలు కూడా క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా పెట్టి ఎక్కడైనా ఏదైనా ఉన్నా కూడా వెంటనే చర్య తీసుకొని మన యొక్క కౌంటింగ్ ఎన్నికలు అయితే ఎంత ప్రశాంతంగా జరిగిందో కౌంటింగ్ సందర్భంగా కూడా ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా మాతో సహకరించి మన ఏరియాలో ప్రజాశాంతి భంగం కలగకుండా అందరూ సహకరించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. మేరకు ఈరోజు మన ఆత్మకూరు పట్టణంలో ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఇష్యూ మీద ప్రజాశాంతికి భంగం కలిగించి తర్వాత అక్రమంగా గుంపుగా ఏర్పడి తర్వాత దానిలో ఏది ప్రభుత్వ ఆస్తులు ప్రజల తాలూకు ఆస్తులు ధ్వంసం చేసి అటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు తీసుకున్న చర్యలకు ప్రతిచర్యగా మా పోలీసు వారు కూడాను ముందు కంప్లీట్గా టోటల్గా లా అండ్ ఆర్డర్ పోలీసు, తర్వాత ఆర్మ్డ్ పోలీసు ఇవన్నీ గ్యాదర్ చేసి ముందుగా ఏదైతే అక్రమంగా గుమిగూడిన వారిని చెదరగొట్టే క్రమంలో ముందుగా హెచ్చరించడం జరుగుతుంది. ముందు గ్యాస్ ప్రయోగిస్తాము. అలాగే తర్వాత అప్పటికి ఇంకా మాబ్ కంట్రోల్ కాకుండా తర్వాతను ఇంకా రెచ్చగొట్టే చర్యలతో ఇంకా ముందుకొచ్చి చేసే క్రమంలో తర్వాత నెక్స్ట్ లాఠీ చార్జెస్ కూడాను ఒక 2 గ్రూపుల కింద లాఠీ చార్జ్ కూడా చేయడం జరుగుతుంది. అప్పటికి కూడా కంట్రోల్లోకి రాని కారణంగా దానిపై మళ్ళీ ఎగైన్ ఏంటంటే వీళ్ళంతా క్లోజ్ చేసి అక్కడ ఫైరింగ్ కూడాను సిద్ధంగా ఉన్నటువంటి పార్టీసు ముందుగా అక్కడ సిద్ధం చేయడం జరుగుతుంది. అక్కడ ఒక మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారిని కూడాను ముందుగానే
సెక్యూర్ చేయడం జరుగుతుంది. ఏదైతే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ఉత్తర్వులు తీసుకొని మాపై ఫైరింగ్ కూడా చేయడం జరుగుతుంది. దానిలో ఒకవేళ ఎవరైనా క్యాజువాలిటీస్ గా ఉండి చేసినట్లయితే ఇమీడియట్ గా వాళ్ళని అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ ద్వారా వాళ్ళు పికప్ చేసుకెళ్లి హాస్పిటల్ గారు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ రకంగా మాబుని చెదరగొట్టడం జరుగుతుంది. సో అలాగే తర్వాత మనకి కమింగ్ పోలింగ్ డేస్ ఏది కౌంటింగ్ డేస్ కూడా ఉన్నాయి కాబట్టి దానిలో కూడాను ఈ రకంగా ఎవరైనా అక్రమంగా గుమిగూడి కవింపు చర్యలు కానీ ఇతరత్ర కానీ చేసినట్లయితే మాత్రము యాక్షన్స్ కి వెనకాడే ఇది లేదని చెప్పేసి కూడాను మరి ఈరోజు ఈ మాక్ డ్రిల్ ద్వారా కూడా మరి అంతా తెలియజేయడం జరిగింది. సో అలాగే తర్వాతను ఆఫ్టర్ కౌంటింగ్ కూడాను ఒకవేళ ర్యాలీస్ కానీ తర్వాతను ఫైర్ క్రాకర్స్ కానీ ఇతరత్ర ఏవైనా ఒకవేళ పొజిషన్స్ కానీ తీసుకొని చేసినట్లయితే మాత్రము వారిపై ఇప్పటికే ఆల్రెడీ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అలాగే 144 ఆర్డర్స్ కూడా అమల్లో ఉన్నాయి కాబట్టి దాని మీదను యాక్షన్స్ అయితే మాత్రము సీరియస్ గా ఖచ్చితమైన యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది.